నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించిన హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని ఆగ్రహం విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష ఉపాధ్యాయ బదిలీల విషయంలో రాజకీయ జోక్యం తగదని హెచ్చరిక అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ వీడియో కాన్ఫరెన్స్ నీటి వనరులను అన్నింటినీ గుర్తించి జియో ట్యాగింగ్ చేయాలని సూచన వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని పోలీస్ అకాడమీ గ్రేహౌండ్స్ అకాడమీ కూడా లేదని కేంద్రం నుంచి నిధులు వచ్చినా పోలీస్ అకాడమీ నిర్మాణాలు చేయలేదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ 12 రోజుల్లో చాలా అంశాలపై పరిశీలన చేశానని గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగిందని నేషనల్ క్రైమ్ రికార్డులో ఏపీని 3వ స్థానంలోకి తెచ్చారని అన్నారు. మంత్రి డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ నేటికి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ రేకుల షెడ్లో నడుస్తోందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున 250 కోట్ల రూపాయలు పోలీస్ శాఖకు రావాలని అన్నారు. ఈ 5 ఏళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు జీరో నుంచి తాము పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎస్కాట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి అనిత తెలిపారు. 2014లో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పేపర్ పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైసీపీ ప్రభుత్వంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎటువంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులు ఉన్నారని వాళ్లు ఏ విధంగా విధులు నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలో గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదని గతంలో సిఐడి ఎలా పనిచేసిందో అందరూ చూశారన్నారు. మంచి ఆలోచనతో పనిచేస్తే విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని అందరం కలిసికట్టుగా పనిచేసి పోలీసుల పనితీరులో మార్పు తెస్తామన్నారు. లాస్ట్ 5 ఇయర్స్ కూడా పోలీసు వ్యవస్థ కంప్లీట్ గా నిర్లక్ష్యం వహించబడింది. కంప్లీట్ గా ఏ రోజైనా పోలీసు వాళ్ళని మనం కాపలాలు పెట్టుకోవడానికో లేకపోతే వాళ్ళ చేత పని చేయించుకోవడానికి చూసుకున్నాం తప్పించి పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీస్ మనం ఇస్తున్నామా లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ మనం చూస్తున్నామా లేదా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం కావాలి అని ఏ ఒక్క రోజైనా ఎవరైనా కూర్చొని మాట్లాడే సందర్భం వచ్చి ఉంటుంటే ఈ రోజు మా ఎదురుగా ఇన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది. ఈరోజు ఇప్పుడే మేమందరం కూడా డీసీపీ గారు అందరం కలిసి కూర్చునేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనమాట. ఈ రోజుకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ రోజుకి కూడా మనకి పోలీస్ అకాడమీ లేదు, గ్రేహౌండ్స్ అకాడమీ లేదు. గ్రేహౌండ్స్ అకాడమీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా కూడా లాస్ట్ 5 ఇయర్స్ లో కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఎన్హాన్స్మెంట్ కి ఫైల్ వెళ్ళింది తప్ప ఈ రోజుకి గ్రేహౌండ్స్ ఒక అకాడమీ కూడా మనం చేసుకోలేకపోయామంటే ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం. అది పక్కన పెట్టండి, ఈవెన్ పోలీస్ అకాడమీ ఇంతకు ముందు మన హైదరాబాద్ లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న పోలీస్ అకాడమీకి చాలా మంచి పేరు. అది ఎంత మంచి పేరు అంటే డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు అక్కడికి వచ్చి చూసి మోడల్ గా అక్కడికి వేరే రాష్ట్రం తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు పోలీస్ అకాడమీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజుకి కూడా ఒక అకాడమీ మనం పెట్టుకోలేకపోయాం. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ రోజు గాంజా గానీ విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేను కూడా వీళ్ళు అడిగాను, డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు, నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ లాస్ట్ 3 ఇయర్స్ నాకు కావాలి. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఉమెన్ మిస్సింగ్ కేసులు కానీ అదేవిధంగా గాంజాయి కేసులు కానీ రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో కానీ ఉమెన్ అట్రాసిటీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి టాప్ 3లోనో 4లోనో మనం ఉండే పరిస్థితి ఉండేది. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక మార్పు అనేది తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి అట్ ద సేమ్ టైం ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత మన భవనాలు లేవు, ఎస్పీ ఆఫీసెస్ లేవు. ఇకపై ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావలేకుండా విధి విధానాలను రూపొందించాలని కమిషనర్ను ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ల భారాన్ని తగ్గించి పూర్తి స్థాయి బోధనపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పాఠశాలలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంశంపై అధికారులను ఆరా తీశారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పెద్ద ఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలు అన్వేషించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. చిల్డ్రన్ లెర్నింగ్ అవుట్కమ్స్, విద్యా ప్రమాణాల పెంపునకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. విద్యా ప్రమాణాల పెంపునకు దేశంలో అత్యుత్తమ విధానాలు ఎక్కడ అమలవుతున్నాయో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా జర్మనీ, ఆస్ట్రేలియాతో పాటు పలు అభివృద్ధి చెందిన దేశాల విద్యా వ్యవస్థలను మంత్రి ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ పాఠశాలల కొరత ఉంది, ఎక్కడ నూతన పాఠశాలలు ప్రారంభించాలి అనే అంశాలపైన ఈ సమావేశంలో అధికారుల నుంచి వివరాలు సేకరించారు. జలశక్తి అభియాన్ పథకం అమల్లో స్వయం సహాయక బృందాల భాగస్వామ్యాన్ని విస్తృత స్థాయిలో పెంచడం ద్వారా నిర్ణీత లక్ష్యాలను సకాలంలో సాధించాలని కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు. భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోయే నీటి సంక్షోభానికి పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో కన్జర్వెన్స్ మోడ్లో భూగర్భ జలాలను మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జలశక్తి అభియాన్ పథకం అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జలశక్తి అభియాన్ పథకాన్ని నారీ శక్తి సే జల్ శక్తి థీమ్తో అమలు పరుస్తున్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల మహిళలకు నీటి వనరుల సంరక్షణ, నిల్వ మరియు వాటి వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వర్షపు నీటి నిల్వలను పెంపొందించుకోవడం మరియు అందుబాటులో జల వనరులను సమర్థవంతంగా పరిరక్షించడం ద్వారా జల వనరులను పెంపొందించుకోవాలన్నారు. అందుకు అవసరమైన జలశక్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటి వనరులను అన్నింటినీ గుర్తించి జియో ట్యాకింగ్ చేసుకుని పరిరక్షించాలని, అటవీ ప్రాంతాలను నిర్మూలించే విధానాలను అరికట్టాలన్నారు. నిర్ణీత లక్ష్యం మేరకు అమృత్ సరోవర్స్ పనులను కూడా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ఇందుకై అన్ని లైన్ డిపార్ట్మెంట్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. MGNRGS, PMKSY, వాటర్ షెడ్స్, అటవీ, ICDS 15వ ఆర్థిక సంఘం నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలోని యువత దేశ విదేశాలకు ఉద్యోగాలకై వెళ్లాలనే ఆలోచన మార్చుకుని ఇక్కడే చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి కల్పించుకుని దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు కావాలని MSME శాఖ మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాస్ యువతను కోరారు. అలాగే ప్రతి నెల జిల్లా స్థాయిలో MSMEల సమస్యల పరిష్కారానికై గ్రీవియన్స్ డేను నిర్వహిస్తామని, 3 నెలలకు ఒకసారి మంత్రి స్థాయిలో, జిల్లా స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను రివ్యూ చేస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మరియు APMSME డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి గౌరవ MSME శాఖ మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మంత్రి వర్యులు మరియు రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి N. యువరాజ్, V. రామ్నాథ్, రెరా చైర్మన్, రమేష్ గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ MS రామ్మోహన్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ P. రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ MSME మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్ర యువత వారి విశేష సేవలను వివిధ రంగాల్లో అందిస్తున్నారని, యువత మన రాష్ట్రంలో MSME పరిశ్రమలు స్థాపిస్తే అవసరమైన మౌలిక సదుపాయాలు, సంబంధిత అనుమతులన్నీ త్వరితగతిన ప్రభుత్వం నుండి అందిస్తామని తెలియజేశారు. ప్రపంచ దేశాలలో అక్కడి ప్రభుత్వాలు కూడా MSMEలను ప్రోత్సహిస్తూ వారిని దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నారని చెప్పారు. APIIC ద్వారా స్థానిక వనరులు బట్టి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, యువ పారిశ్రామికవేత్తలు ప్రపంచానికి ఏమి అవసరమో అధ్యయనం చేసి అటువంటి ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లను నెలకొల్పాలని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో 20 ఏళ్లుగా డ్వాక్రా సంఘాలు ఎంతో అభివృద్ధి చెందాయని, MSMEలు డ్వాక్రా మహిళల సేవలు ఉపయోగించుకుని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. It's time for us to rethink on rebuilding the Andhra Pradesh, because the last 20 years we are more on service-based industries. Likewise, we have built engineering colleges,
we have built strength for engineers like computer science or mechanical or electronic, give it, you name it. We are the strongest force in the entire world in terms of service industries. We have made our young minds stronger in giving the best service in all over the world. We see the CVOs or big leaders in big organizations like Google, Microsoft, or any other IT or mechanical or any industry. We have the Telugu boys excelling in a better way. We should give them a big applause. Now that we are very strong in the service base, we should rethink on rebuilding our industry side as well. Because every village, every household has got one youngster in abroad. Because you see that in Andhra Pradesh, especially in Andhra Pradesh, every house has got a relation who is staying in US or UK or any part of the country. But we don't have any MSME industrialists from the village or in the household. We should rethink on building young entrepreneurs, because Andhra as such, we have good sources of funding and our asset values are very good, and we only need a platform to establish our MSME, any industry. It could be MSME or a large scale industry. But now that we are in a pace where we have a more scope on MSME industries, that I believe, because there are a lot of people, youngsters, who want to establish industry, but they don't have a right idea of keeping an industry. So that's where we need to focus. We need to build a proper infrastructure where they can just guide them and place them in an industry who could employ hundreds of people in their industry. ప్రధాన రోడ్లపై సంచరిస్తున్న ఆవులను యజమానులు వెంటనే తరలించాలని మంగళగిరి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకొని యజమానులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నిర్మల్ కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో గోవుల సంచారంతో వాహనదారులకు, పాదచారులకు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. గోవులను తరలించాలని యజమానులకు గతంలో ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా యథాతథంగా రోడ్లపై వదిలేస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా గోవులను 24 గంటల్లో వారి ప్రాంగణంలో భద్రపరుచుకోవాలని, లేదంటే గోశాలకు తరలించి యజమానులపై మున్సిపల్ యాక్ట్ 1994 ప్రకారం చట్టరీత్యా చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఉన్న రోడ్ల మీద ఈ గోవుల సంచారం అనేది ఈ మధ్యకాలంలో అది చాలా అధికంగా ఉంది. దానివల్ల ఆ పాదచారులు కానీ, ఆ వాహనదారులు కానీ పలు ప్రమాదాలకు గురవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ విధంగా రాకూడదని చెప్పని ఎన్నో సందర్భాల్లో మనము ఆ గోవుల్ని విచ్చలవిడిగా వదలదని చెప్పని ఆ గోవుల యజమానులందరికీ కూడా మీటింగ్స్ కండక్ట్ చేసి మనం చెప్పడం జరిగింది. వాళ్ళకి పలు దఫాలు నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ప్రతిసారి నోటీసులో కూడా ఇక రేపటి నుంచి జరగదు, పూర్తిగా మేము భద్రపరుచుకుంటామని చెప్పి కూడా వాళ్ళు మళ్ళీ రిపీటెడ్లీ మనం పంపించడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మన నగరపాలక సంస్థ పూర్తిగా 24 గంటల నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ 24 గంటల్లో గోవుల యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ గోవుల్ని వాళ్ళ ప్రాంగణంలో భద్రపరచుకోమని చెప్పని ఆదేశించడం జరుగుతుంది. ఆ విధంగా కనుక చేయకుండా మళ్ళీ రోడ్ల మీద కనుక విడిచిపెడితే కనుక వాటిని ఇమీడియట్గా గోశాలకి తరలించడము, ఆ తర్వాత వాటి యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానుల మీద మన మున్సిపల్ నగరపాలక సంస్థ యాక్ట్ 1994 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్ 11 మంది పెనుమాక రైతులు అధికంగా ప్యాకేజీ కోరుతున్నట్లు డిప్యూటీ కలెక్టర్ సర్వేశ్వర నాయుడు తెలియజేశారు. రోడ్డు విస్తరణకు 25 ఎకరాల 24 సెంట్లు అవసరం ఉండగా గతంలోనే 22 ఎకరాల భూమిని రైతులు ఇవ్వగా మిగతా 3 ఎకరాల 24 సెంట్లు అవసరం ఉందని అన్నారు. తాడేపల్లి పెనమాక గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో సీడ్ యాక్సెస్ రోడ్ 11 మంది పెనమాక రైతులతో చర్చించిన డిప్యూటీ కలెక్టర్ సర్వేశ్వర నాయుడు మాట్లాడుతూ, కరకట్ట నుండి ప్రారంభమయ్యే సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ 3 రకాల 24 సెంట్ల ఉన్న 11 మంది రైతులతో చర్చించినట్లు తెలియజేశారు. 29 గ్రామాల ధర కన్నా పెనుమాకలో భూమి ధర ఎక్కువగా ఉందని, తమకు నష్టపరిహారంగా రైతులు డబుల్ ప్యాకేజీ కోరుతున్నట్టు చెప్పారు. ల్యాండ్ పోలింగ్ లేదా ల్యాండ్ అక్విజిషన్ అన్న విషయంపై కమిషనర్తో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పెనుమాక విలేజ్లో రైతులు సీడ్ యాక్సెస్ రోడ్డుకు 3 ఎకరాల 24 సెంట్లు ఇవ్వాలా. ఆల్రెడీ 21 ఎకరా 22 ఎకరాల ల్యాండ్ రైతులు ఇచ్చేశారు పెనుమాకలో.
సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం. ఇంకా బ్యాలెన్స్ ఉన్నది 3 ఎకరాల 24 సెంట్లు. దాంట్లో 11 మంది రైతులు, వాళ్ళని అందరినీ పిలిచాము, మాట్లాడాము. వాళ్ళేమో ఈరోజు బట్ మాకు కాంపెన్సేషను రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కువ ఇస్తే, సైజ్ ప్యాకేజ్ ఎక్కువ ఇస్తే ఇస్తాము అంటున్నారు. అది రేపు కమిషనర్ గారితో మాట్లాడి ఏదో డెసిషన్ తీసుకుంటాం. ఈ వీళ్ళు 11 మంది 3 ఎకరాల 24 సెంట్లు బ్యాలెన్స్ సీడ్ యాక్సిస్ రోడ్లో పినమాక వాళ్ళది ఉండేది. మిగతా 22 ఎకరాలు రైతులు ఇచ్చేశారు. వాళ్ళేమో మామూలు నార్మల్ ప్యాకేజ్లోని వాళ్ళు ఇచ్చేసారు, యాక్సెప్టెన్స్ ఇచ్చేసి మనకి హ్యాండ్ ఓవర్ కూడా చేసేసారు ల్యాండింగ్. వీళ్ళు ఉండేది వీళ్ళదే. వీళ్ళ డిమాండ్ ప్యాకేజ్ ఎక్కువ ఇవ్వండి మాకు అనేసి అంటారు. వీళ్ళు 3 ఎకరాల 24 సెంట్లు బ్యాలెన్స్ ఉండేది. పినమాకే కరకట్ట పక్కన నుంచి వస్తుంది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇప్పుడు మన ఈ రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంది కదా, అది జిల్లా కలెక్టర్ మరియు మంగళగిరి ఎమ్మెల్యే దిశానిర్దేశాలలో స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించినట్లు మంగళగిరి కమిషనర్ నిర్మల్ కుమార్ తెలియజేశారు. ప్రతి విద్యా సంస్థల్లో పిల్లలకు డయేరియాపై అవగాహన కల్పించాలని కోరారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు డయేరియా అతిసార వ్యాధి నియంత్రించేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకే ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమని మంగళగిరి మున్సిపల్ కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ డిపార్ట్మెంట్, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ అతిసార వ్యాధి 5 సంవత్సరాల పిల్లలకు సోకే అవకాశం ఉందని అన్నారు. డయేరియా వ్యాధి లక్షణాలు కళ్లు తిరగడం, పొట్ట ఉబ్బరం, విరోచనాలు, జ్వరం లక్షణాలు కనబడితే దగ్గరలో ఉన్న ఆసుపత్రులు చికిత్స చేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. అతిసార వ్యాధిపై అవగాహన కొరకు మీ దగ్గరలో ఉన్న అమ్మ కంట్రోల్స్ లేదా సచివాలయాలను సంప్రదించాలని అన్నారు. హోటల్ యజమానులు తినుబండారాలు ట్రైన్లో వేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దోమల నియంత్రణకు ప్రతిరోజు మున్సిపల్ సిబ్బంది ఫాగింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి విద్యా సంస్థల్లో అతిసార వ్యాధి నియంత్రించేందుకు పిల్లలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు మరియు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దిశానిర్దేశాలలో ఈరోజు మనం స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నందు ఈ ర్యాలీ అన్నది లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషను, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంటు, అంగన్వాడీసు అందరం కలిసి ఈ ర్యాలీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని వాళ్ళ సజెషన్స్ ప్రకారము ఈ డయేరియా కేసెస్ అన్నది ఈ రాబోయే 1-2 నెలల్లో ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి ప్రతి సంవత్సరము 5.8% అండర్ 5 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆ చిల్డ్రన్ ఎక్కువ దీని డయేరియా బారిన పడి మరణించడం జరుగుతుంది. సో దాన్ని అరికట్టడం కోసము ఈరోజు అవేర్నెస్ పబ్లిక్లో తీసుకురావడం కోసము ఈ మన ర్యాలీని నిర్వహించడం జరిగింది. అతిసార వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు కనుక మనం చూసుకుంటే కడుపు ఉబ్బరము, తర్వాత కళ్ళు తిరగటము, పొట్ట ఎత్తుగా ఉండటము, జ్వరము, నీల విరోచనాలు అవ్వటం అనేది జరుగుతుంది. డీహైడ్రేషన్ కూడా దీంట్లోనే ఒక భాగమే. సో ఇటువంటి లక్షణాలు కనుక కనపడితే కనుక వెంటనే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి అప్రోచ్ అవ్వగలరని చెప్పని కోరుకుంటున్నాం. అదేవిధంగా నీళ్లు రంగు కనుక మారినా లేదా అపరిశుభ్రంగా కనుక ఉంటే కనుక ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ మన ఎంటీఎంసీలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కానీ తెలియపరచగలరు. అదేవిధంగా ఈ డయేరియాకి సంబంధించిన దీంట్లో భాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ హోటల్ యజమానులు కానీ వాళ్ళు కానీ తినుబండారాలను కానీ తిన్న ఆహార పదార్థాలలో వ్యర్థాలను కానీ ఈ డ్రైన్స్లో కనుక వేస్తే కనుక వాటి మీద ఇమీడియట్గా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫైన్స్ కూడా విధించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎంటీఎంసీ పరిధిలో ఉన్నటువంటి డ్రైన్స్ మొత్తాన్ని కూడా డీసిల్ట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు. అదేవిధంగా ఈ గార్బేజ్ స్టేషన్స్లో కూడా పూర్తిగా మనం ఎక్కడి నుంచి గార్బేజ్ని ప్రతిరోజు జిందాల్కి మనం తరలించడం జరుగుతుంది. అదేవిధంగా దోమల నుంచి బారిన పడకుండా ఉండటం కోసం మనం ఫాగింగ్ మిషన్స్ అన్నది పూర్తిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యూపీఎస్సీసీ మన దగ్గర 12 యూపీఎస్సీస్ ఉన్నాయి. ఆ యూపీఎస్సీస్లో కూడా మనము ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, జింక్ టాబ్లెట్స్ తగిన మోతాదులో ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తలు కూడా అందరికీ కూడా ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఏపీకి 5 రోజుల పాటు వర్ష సూచన చేసింది. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు పార్వతీపురం, అల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా రాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో అక్కడక్కడ వర్షం కురుస్తోంది. గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ రోణంకి కూర్మానాథ్ వివరించారు. శుక్రవారం మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించిన హోంమంత్రి వంగలపూడి అనిత, పోలీసులను కేవలం బందోబస్తుకే వాడారని ఆగ్రహం. విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష, ఉపాధ్యాయ బదిలీల విషయంలో రాజకీయ జోక్యం తగదని హెచ్చరిక. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ వీడియో కాన్ఫరెన్స్, నీటి వనరులను అన్నింటినీ గుర్తించి జియో ట్యాగింగ్ చేయాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.